హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ చిన్న మినీ షార్ట్ వీడియో అనమాట. నేను అల్లం పేస్ట్ ఎలా పడతాను, ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. వెల్లిపాయలు, అల్లం శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత చెక్క, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా వేసుకోవాలి. అంటే కొంచెం స్పైసీనెస్ తినే వాళ్ళ కోసం అయితే ఇవన్నీ మనం సపరేట్గా కర్రీలో కూడా వేస్తాం. సో ఇలా కొంచెం ధనియాలు కూడా వేస్తాను నేను. ధనియాలు, కొంచెం ఒక చిటికెడు పసుపు. అంటే పసుపు వేస్తే ఏంటి అంటే పాడవకుండా ఉంటుంది. ఆయిల్ వేస్తే ఏంటి అంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, అంటే ఇప్పుడు పట్టినట్టే ఉంటుందని నేను ఆయిల్ కూడా వేస్తాను. స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఎక్కువ అప్పటికప్పటికంటే అవ్వదు కాబట్టి. చూడండి గ్రైండ్ చేస్తే ఎలా ఉందో, కానీ స్మెల్ మాత్రం మామూలు లేదు. ఆల్రెడీ మిక్సీ పట్టాను, మళ్ళీ కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి పట్టాను. చూడండి. ఈ షార్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.